ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనము మరొక వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు కాయిన్ చూస్తున్నారు కదా, 5 రూపీస్ కాయిన్, ఓల్డ్ కాయిన్ ఇది కూడా. సో ఈ కాయిన్లో బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఒక ఇమేజ్ అయితే మీరు చూడవచ్చు. ఇమేజ్ అయితే దాదాబాయి నవరోజీ. ఈయన గురించి అయితే చాలామందికి తెలియకపోవచ్చు. సో ముందుగా ఈ కాయిన్ ఎంత విలువ చేస్తుంది, దీని యొక్క ధర ఎంత, ఎలా అమ్మాలి, ఎక్కడ అమ్మాలి అనేది అయితే మనం చూద్దాము. అంతకంటే ముందుగా దాదాబాయి నవరోజీ గురించి అయితే మీకు ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. దాదాబాయి నవరోజీ అయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించిన వారిలో ఈయన కూడా ఒకరు. తొలితరానికి చెందినటువంటి సామాజిక నాయకుడు. యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామన్స్లో పార్లమెంట్ సభ్యుడిగా 1892 నుండి 95 వరకు అయితే కొనసాగడం జరిగింది. ఇలాంటి గౌరవం పొందిన మొదటి వ్యక్తి ఈయన. అది కూడా ఆసియా నుండి ఇలాంటి గౌరవం పొందిన మొదటి వ్యక్తిగా దాదాబాయి నవరోజీ అయితే ఉన్నారు. ఈయనకి మరొక పేరు అయితే గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. ఈయనైతే ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం అయితే రాశారు. బ్రిటన్ వాళ్ళు భారతదేశాన్ని ఏ విధంగా దోచుకు తింటున్నారో ఈ యొక్క పుస్తకంలో అయితే మనము చూడొచ్చు. సో ఇంకా మనం కాయిన్ విషయానికి వచ్చినట్లయితే ఇది ఒక ఓల్డ్ 5 రూపీస్ కాయిన్ చూడొచ్చు మీరు. ఇక్కడైతే 3 సింహాలు, ఇక్కడ 5 సింబల్ ఇచ్చేసి కింద సత్యమేవ జయతే అని ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ చూసినట్లయితే దాదాబాయి నవరోజీ యొక్క ఇమేజ్ ఇచ్చారు. అదేవిధంగా హిందీలో దాదాబాయి నవరోజీ, అలాగే ఇంగ్లీష్లో దాదాబాయి నవరోజీ. ఇక్కడ కింద ఇయర్ వచ్చేసి ఈయన జన్మించిన ఇయర్ అండ్ మరణించిన ఇయర్ అయితే ఇచ్చారు. 1825లో జన్మించి 1917లో మరణించడం జరిగిందనమాట. సో ఆయన గుర్తుగా ఈ యొక్క 5 రూపీస్ కాయిన్ అయితే గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క కాయిన్ చూడవచ్చు మీరు. ఈ కాయిన్ యొక్క డిజైన్ సైడ్స్లో చాలా బాగా ఇచ్చారనమాట. సో ఇదైతే ఓల్డ్ 5 రూపీస్ కాయిన్. ఇలాంటి కాయిన్ మీ దగ్గర ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనము ఈ కాయిన్ యొక్క ప్రైస్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. దాదాబాయి నవరోజీ కాయిన్ 5 రూపీస్ ఓల్డ్ కాయిన్, ఇది కాపర్ కాయిన్. ఈ కాయిన్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి కాయిన్స్ బజార్లో 2264 రూపాయలుగా అయితే ఉన్నది. సో మీ దగ్గర ఇలాంటి ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అవన్నీ అయితే భద్రపరచుకోండి. ఈచ్ వన్ కాయిన్కి 2000 రూపీస్ అంటే మీ దగ్గర ఒక 5 కాయిన్స్ ఉంటే 10,000 అయితే మీ దగ్గర మీరు పొందవచ్చు అన్నమాట. సో ఇలాంటి రేర్ కాయిన్స్ని అయితే మీరు జాగ్రత్తగా దాచిపెట్టుకోండి ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ వెబ్సైట్లో అమ్ముకుంటే అయితే మీరు సొంతంగా అమ్ముకోవచ్చు. వచ్చే తక్కువ అమౌంట్ అయినా సరే మీరైతే ఎలాంటి మోసానికి గురి కాకుండా ఉంటారు. ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకున్నట్టయితే వాళ్ళు 1,00,000 కండిషన్స్తో మీ దగ్గర డబ్బు దొబ్బేయడానికి అయితే ప్రయత్నం చేస్తారు ఫ్రెండ్స్. ఫ్రాడ్ మనుషుల దగ్గర నుండి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అఫీషియల్గా వెబ్సైట్లో పెట్టి అమ్ముకోండి. మనీ తక్కువ వచ్చినా కానీ మీకైతే జెన్యూన్గా మనీ అయితే వస్తాయి. సో బయట వ్యక్తులను నమ్మి అమ్మేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.